ख्यालों को यूं खूबसूरत करो, दिल खुदाई मोहब्बत से भर जाएगा। ख्वाबों को तुम खुशनुमा पाओगे, ख्वाबों को तुम खुशनुमा पाओगे। आसमां से जन्नत उतर आएगा। इन ख्यालों में ऐसी है ताकत भरी, मोम पत्थर को कर दे वो कारीगरी। ये बना दे फरिश्ता ये हूर और परी। क्या गजब की है इनकी भी जादूगरी। इनसे सारे ज़माने की खिदमत करो, इनसे सारे ज़माने की खिदमत करो। खुद दुआओं से दामन संवर जाएगा। ख्यालों को यूं खूबसूरत करो। ख्याल कीमती है यूं न जाया करो, अश्कों को न बेवजह बहाया करो। मुंतजिर हो खुदा की फकत याद में, भूल करना किसका दिल दुखाया करो। मुश्किलें मिटा देगा वो मुश्किल कुसान, मुश्किलें मिटा देगा वो मुश्किल कुसान। रूह में वो ताकत भर जाएगा। ख्यालों को यूं खूबसूरत करो, ख्यालों को यूं खूबसूरत करो। दिल खुदाई मोहब्बत से भर जाएगा। ख्वाबों को तुम खुशनुमा पाओगे, ख्वाबों को तुम खुशनुमा पाओगे। आसमां से जन्नत उतर आएगा। ख्यालों को यूं खूबसूरत करो, ख्यालों को यूं खूबसूरत करो, ख्यालों को यूं खूबसूरत करो। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు సాకార్ మురళి బాబా చెప్తారు, మీఠే బచ్చే भोलानाथ मोस्ट बिलव्ड बाप तुम्हारे सन्मुख बैठे, तुम प्यार से याद करो तो लगन बढ़ती जाएंगी, विघ्न खत्म होती जाएंगी।
బాబా చెప్తారు, భోలానాథ్ తండ్రి, అతి ప్రియమైన తండ్రి మనకు ముందు ఉన్నారు. మనం చాలా ప్రీతిగా శివబాబా తలంపు చేస్తూ ఉంటే మనకు లగన్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. బాబా పైన ప్రీతి విఘ్నాంతం సమాప్తి అయిపోతూ ఉంటుంది. ప్రశ్న, ब्राह्मण बच्चों को कौन सी बात सदा याद रहे तो कभी भी विकर्म ना हो? అంటే బ్రాహ్మణ్ బిడ్డలకు ఏ ఒక్క మాట సదా స్మృతిలో ఉంటే వికర్మమే కాదు. ఏ మాట స్మృతిలో పెట్టుకోవాలి? ఆన్సర్, जो कर्म हम करेंगे हमें देख और भी करेंगे, ये याद रहे तो विकर्म नहीं होगा. అంటే ఇది సదా స్మృతిలో పెట్టుకోవాలి. మనం ఏం పని చేస్తామో మన చూసి చాలామంది చేస్తారు. అట్లా అని స్మృతి ఉంటే వికర్మం కాదు. ఎందుకంటే మనం ఎట్లా అంటే అట్లా పని చేసేస్తే మన చూసి వేరే వాళ్ళు కూడా తప్పు చేస్తే ఆ పాపాని బరువు అంతా మన పైన వచ్చేస్తుంది. అందుకోసం మనం సదా వేరే వాళ్ళు అందరూ శుద్ధంగా పని చేయాలంటే మన చూసి చేస్తారు. అందువల్ల మన సదా శుభకార్యమే చేస్తూ ఉండాలి. అప్పుడు వికర్మం కాదు. అగర్ కోయి छिपा कर भी पाप कर्म करते तो धर्मराज से छिप नहीं सकता, फौरन उसकी सजा मिलेगी. ఒకవేళ మనం గుప్తంగా ఏదైనా తప్పు పని పాపాన్ని పని చేస్తామని అనుకోండి, ధర్మరాజు దగ్గర ఉండి ఏమీ దాచిపెట్టేదానికి లేదు, వెంటనే పనిష్మెంట్ ఇచ్చేస్తారు. తో ఆగే చల్ और भी మార్షల్ లా హో జాయింగ్. ఇంకా కొంచెం ముందు పోతే మార్షల్ది లా స్ట్రిక్ట్గా ఉంటుంది. इस इंद्र सभा में कोई पतित छिपकर बैठ नहीं सकता है. ఈ ఇంద్ర సభలో ఎవరు పతిత్ మనుషులు గుప్తంగా కూర్చోడానికి కాదు, అన్నీ ప్రత్యక్షమైపోతుంది. పతిత్ మనుషులు వస్తే వాళ్ళకు పనిష్మెంట్ కూడా దొరుకుతుంది. గీత్ భోలానాథ్ సే నిరాల, ఈ పాట విన్నారు కదా. భోలానాథ్ సే నిరాల బిగడీ కో బనానే వాలా అని చెప్తారు. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चे जानते हैं कि अभी रूहानी बाप हमको ये सृष्टि के आदि मध्य अंत का ज्ञान सुना रहे हैं. उसका नाम ही है भोलानाथ. बाप बहुत भोले होते हैं. कितनी तकलीफ़ सहन करके भी बच्चों को पढ़ाते हैं, संभालते हैं. फिर जब बड़े होते हैं तो सब कुछ उसको दे करके खुद वानप्रस्थ में चली जाते हैं. वानप्रस्थ अवस्था में अवस्था ले लेते हैं. समझते हैं कि हमको हमने फ़र्ज़ अदाई पूरी की है, अभी बच्चे जाने. तो बाप भोले ठहरे ना. అంటే బాబా చెప్తారు, మీఠే మీఠే బచ్చే, మీకు తెలుసు మన ఆత్మీక తండ్రి మనకు సృష్టి చక్రాన్ని ఆది మధ్య అంత జ్ఞానం వినిపించినారు. వాళ్ళనే భోలానాథ్ని కూడా చెప్తారు. శివబాబా భోలానాథ్. లౌకికలో కూడా తండ్రి చాలా అమాయకంగా ఉంటారు. తండ్రి ఏం చేస్తారు, బిడ్డలకు అన్ని ప్రకారంగా వసతి చేస్తారు. స్వయం ఎంత కష్టం సహనం చేసుకుంటారు. ఎంత కష్టం సహనం చేసుకొని సంపాదన చేసి బిడ్డలను చదివించి సంపాదన చేసి పెద్దగా చేసి వాళ్ళ కోసం అన్నీ ఇచ్చేసి స్వయం వానప్రస్థ అవస్థలో వెళ్ళిపోతారు. అంటే అనుకుంటారు నా డ్యూటీ అయిపోయింది, ఇప్పుడు బిడ్డలకే అన్నీ తెలియాలి, బిడ్డలు చూసుకుంటారు అట్లా అని బిడ్డలకు అన్నీ సమర్పణ చేసేసి వెళ్ళిపోతారు. ఎంత అమాయకంగా ఉంటారు. లౌకికలో కూడా తండ్రి అమాయకం. ఇక్కడ శివబాబా మన కోసమే పరంధామ్ నుంచి వచ్చి అన్నీ నేర్పించి అన్నీ మనకి ఇచ్చేసి పరంధామ్ వెళ్ళిపోతారు. तो ये भी अभी तुमको बाप समझाते हैं क्योंकि खुद भोलानाथ है. तो हद के बाप के लिए भी समझाते हैं कि वो कितना भोला है. స్వయం శివబాబా కూడా భోలానాథ్. హద్దు తండ్రి కూడా చెప్తారు శివబాబా చాలా భోలాగా ఉంటారు. ఎంత కష్టపడి సంపాదన చేసి
బిడ్డలకి ఇచ్చేసి పోదారు. సో వాళ్ళు హద్దు భోలానాథ్, శివబాబా బేహద్ భోలానాథ్ పరంధామ్ నుంచి వస్తారు. ఈ పాత ప్రపంచంలో పాత శరీరంలో అవతరణ అవుతారు. అందుకే మనుషులు అనుకుంటారు పాత శరీరంలో ఎట్లా వచ్చేది అవుతుంది భగవాన్ అట్లా. तो न समझने के कारण पावन शरीर वाला कृष्ण का नाम डाल दिया है. से భగవాన్ ఇంత భోలా ఒక పాత శరీరంలో అవతరణ అయినారు. అయితే మనుషులు నమ్మేదానికే లేదు, ఇంత పాత శరీరంలో ఎట్లా వస్తారు భగవాన్. అందుకే కృష్ణ పేరు వేసేశారు. तो यही गीता वेद शास्त्र आदि फिर भी बनेंगे. तो देखो शिव बाबा कितना भोलानाथ है. आते हैं तो भी वासना ऐसे देते हैं जैसे कि बाप यहाँ ही बैठा है. तो ये साकार बाबा भी भोला है ना. कोई दुपट्टा नहीं, कोई तिलक आदि नहीं, बल्कि साधारण बाबा तो बाबा ही है. అంటే శివబాబా చెప్తారు ఎంత భగవాన్ బోలా పాత దాంట్లో వచ్చినారు. మనుషులు నమ్మకంటే కృష్ణ పేరు వేసేస్తారు. మళ్ళీ ఇదే గీత, ఇదే వేదశాస్త్రాలు మళ్ళీ కూడా తయారు చేస్తారు. సో శివబాబా ఎంత భోలా భగవాన్. మనకు తండ్రిది అనుభవం అవుతూ ఉంటుంది. తండ్రి కూర్చున్నారు ఇక్కడ, సదా మన ముందే ఉన్నారు అట్లా అని. బ్రహ్మ బాబా కూడా ఎంత భోలా. ఏ ప్రకారమైన ఆడంబర డ్రెస్ లేదు. ఆ తిలకాలు అది ఇది విభూది అన్నీ పెట్టుకొని మనుషులు సన్యాసి ఎంత ఆడంబరంగా చూపిస్తారు. ఎన్ని విభూది పెట్టుకుంటారు, ఎన్ని పట్ట నామాలు అది ఇది. బ్రహ్మ బాబా ఎంత సింపుల్గా ఉన్నారు. చాలా సింపుల్ అంటే సింపుల్. తండ్రి అంటే తండ్రిలాగే ఉన్నారు. तो బిడ్డలకు తెలుసు ఏమి बच्चे जानते हैं कितनी ये सारी नॉलेज शिव बाबा ही देते हैं और कोई की తాకత్ नहीं है. బిడ్డలకి ఇప్పుడు బాగా అర్థమైంది, ఇంత అన్ని జ్ఞానం శివబాబానే ఇచ్చేది సాధ్యం. వేరే ఎవరికి ఇంత పవర్ లేదు. ఇంత జ్ఞానం చెప్పేదానికి శక్తి ఎక్కడ ఉంది. దినప్రతి దినం మనకు బాబా పైన ప్రీతి ఎక్కువ అవుతూ ఉండాలి. లగన్ జాస్తి కావాలి. ఎంత తండ్రిని తలంపు చేస్తూ ఉంటామో అంత మనకు తండ్రి పైన ప్రీతి ఎక్కువ అవుతుంది. తండ్రి అతి ప్రియమైన తండ్రి. ఇప్పుడే కాదు, భక్తి మార్గంలో కూడా మనకు భగవాన్ అంటే ప్రీతి ఉండింది, చాలా ప్రీతి ఉండింది. భగవాన్ అంటే మంచి భావన కూడా ఉండింది. అంత ప్రియం శివబాబా. భక్తి మార్గులైనా సరే ఇప్పుడు కూడా సరే బాబా చెప్తారు, తండ్రి ఎప్పుడు వస్తారు అప్పుడు అందరికంటే ప్రీతి మనం కూడా శివబాబాకు చెప్పినాం, బాబా మీరు వస్తే మాత్రం అన్నీ వదిలేసి మీ బిడ్డే అయిపోతాం, మీ దగ్గరే ప్రీతి ఉంటుంది అట్లా అని భక్తి మార్గంలో కూడా మనం చెప్పినాం. అంటే అంత ప్రీతి మనకు ఉండింది భక్తి మార్గంలో. అందుకే చెప్పినాం మీరు మాత్రం వస్తే అన్నీ వదిలేసి మీ బిడ్డ అయిపోతాం అని చెప్పినాం. ఇప్పుడు మనకు అర్థమైంది పరమాత్మ ఎంత ప్రియమైన ప్రేమ సాగర్. అయితే మాయ ఏం చేస్తుంది, పరంతు మాయా ఇతనా లవ్ కర్నే నహీ దేతి. భగవాన్ వచ్చిన తర్వాత మాయ మధ్యలో వచ్చేస్తుంది. మనకు బాబా పైన అంత ప్రీతి పెట్టేదానికి అది మా అడ్డం వచ్చేస్తుంది. మాయ ఏం అనుకుంటుంది, మన బాబా పైన ప్రీతి పెట్టేది అని దానికి ఇష్టం లేదు. నన్ను వదిలేసి పరమాత్మ దగ్గర ఎందుకు పోదావు అట్లా అని దానికి మాయకు. తో అది ఏమను, దానికి ఏమి కోరిక మాయా కోరిక ఏమంటే మనం ఎప్పుడు దేహాభిమానంలో ఉండి మాయన్నే ప్రీతి చేయాలని దానికి కోరిక. దాని కోరిక ఇది కాదు, పరమాత్మని మనం ప్రేమించేది. సో ఇదే మాయ కావలే అనుకుంటుంది కోరికే దానికి. సో అందుకోసం విఘ్న వేస్తూ ఉంటుంది. మన శివబాబా తలంపు ప్రీతిగా చేసేటప్పుడు మన జీవనంలో విఘ్న వేస్తుంది మాయ. ఏంటంటే దాని కోరికే
దానిపైనే మనకు ప్రీతి ఉండాలి అట్లా అని. तो మనకు విఘ్నాలను क्रॉस చేయాలనా లేదా? तो बच्चों को कुछ भी मेहनत करनी चाहिए, कुछ तो मेहनत करनी चाहिए. బిడ్డలు కొంచెమైనా ప్రయత్నం చేయాలి, విఘ్నాలంతా क्रॉस చేయాలి. पुरुषार्थ से ही तुम अपनी प्रारब्ध पाते. बच्चे जानते हैं ऊंच पद पाने के लिए कितना पुरुषार्थ करना है. एक तो विकारों का दान देना है, दूसरा बाप से जो अविनाशी ज्ञान रत्नों का दान मिलता है वो भी दान देना है. బాబా చెప్తారు మీరు శ్రేష్ఠ పదవి కోసం పురుషార్థం చేయాలి. ఒకటేమో వికారాన్ని దానం చేయాలి, ఇంకొకటి శివబాబా మనకు అవినాశి జ్ఞాన దానం ఏమి ఇచ్చినారు, జ్ఞాన రత్నాన్ని దానం, దానికి కూడా వేరే వాళ్ళకు దానం ఇవ్వాలి. तो जिस अविनाशी धन से तुम ही इतने धनवान बन जाते हो. ఈ అవినాశి జ్ఞాన ధనం ద్వారా మన ఎంత జ్ఞాన ధనం అంటే స్థూల ధనవాన్ కూడా అయిపోతాం సత్యుగాన్ని. నాలెడ్జ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని చెప్తారు. జ్ఞానమే సంపాదనకు ఆధారం. ఎంత జ్ఞానం అర్థం చేసుకొని ధారణ చేసుకొని వేరే వాళ్ళకు దానం చేస్తారు అంత మీకు ఎక్కువ దొరుకుతుంది. तो वो है शास्त्रों की फिलॉसफी, ये है स्पिरिचुअल नॉलेज. భక్తి మార్గంలో శాస్త్రాన్ని తత్వజ్ఞానం, ఇక్కడ మరి ఆధ్యాత్మిక జ్ఞానం. శాస్త్ర ఆది పడ్కర్కే బూత్ కమాతే, శాస్త్రాలు చదివి వినిపించే కూడా వాళ్ళకి ఎంత డబ్బులు దొరుకుతుంది. ఏ कोठरी में ग्रंथ आदि रख दिया, थोड़ा कुछ सुनाया, बस इनकम हो जाएगा. वो कोई यथार्थ ज्ञान नहीं है. यथार्थ ज्ञान एक बाप ही देते हैं. అంటే వాళ్ళు శాస్త్రాలంతా చదివి ఒక రూమ్లో పెట్టేస్తారు, దాంట్లో వాళ్ళు సంపాదన చేసుకుంటారు. అయితే యథార్థమైన జ్ఞానం శివబాబా తప్ప వేరే ఎవరు ఇచ్చేదానికి లేదు. तो जब तक किसको ये रूहानी ज्ञान नहीं मिलती तब तक वो शास्त्रों की फिलॉसफी बुद्धि में रहता है. ఎంతవరకు బాబా వచ్చి మనకు జ్ఞానం ఇవ్వలేదు మన బుద్ధిలో ఆ శాస్త్రాలే ఉంటుంది, శాస్త్రాన్ని ఫిలాసఫీయే ఉంటుంది. తుమారీ బాత్ సున్తే నే హై అంటే మన జ్ఞానం వాళ్ళు వినేదే లేదు, శాస్త్రాన్ని జ్ఞానమే బుద్ధిలో పెట్టుకున్నారు. తుమ్ హో బహుత్ తోడే, ये तो 100% सर्टन है कि ये रूहानी नॉलेज बच्चों ने रूहानी बाप से ली है. అంటే మనకు 100% గ్యారంటీ అంటే నిశ్చయం ఏమంటే ఈ ఆత్మిక జ్ఞానం మనకు ఆత్మిక తండ్రి ద్వారానే దొరికింది. భగవానే వచ్చి రియల్గా ఈ ఆత్మిక జ్ఞానం ఇస్తున్నారు. నాలెడ్జ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, తో బహుత్ ధన్ మిల్తా హై. ఈ సత్యమైన జ్ఞానం ఆధారంలోనే మనకు ఎక్కువగా ధన లాభం ఉంటుంది. योग से सोर्स ऑफ हेल्थ अर्थात निरोगी काया मिलती है. యోగం ద్వారా నిరోగి కాయ దొరుకుతుంది, జ్ఞానం ద్వారా సంపత్తి దొరుకుతుంది. ఇది రెండు ముఖ్యం, జ్ఞానం యోగం రెండు ముఖ్యం. ఆరోగ్యం సంపత్తి కూడా చాలా ముఖ్యం. तो फिर कोई अच्छी तरह से धारण करते, कोई कम धारण करते हैं. కొందరు మరి బాగా ధారణ చేసుకుంటారు, కొందరు మరి తక్కువ ధారణ చేసుకుంటారు. तो వెల్త్ బీ కమ్, తక్కువ ధారణ చేసుకుంటే వాళ్ళకు ఆరోగ్యం తక్కువ, సంపత్తి తక్కువ అయిపోతుంది. సజాయి ఆది కాకర్ జాయ్ పదు పాయింగ్, రెండు తక్కువ ఉంటే ధారణ సరిగ్గా చేసుకోలేదంటే పనిష్మెంట్ తీసుకొని ఏదో లాస్ట్లో కొంచెం పదవి దొరుకుతుంది. పూరా యాద్ నహీ కర్తే హై తో వికర్ వినాశ్ నహీ హోతా హై. పూర్తిగా బాబా తలంపు చేయలేదంటే మనకు వికర్మం కూడా వినాశం కాదు. ఫిర్ సజాయి ఖానీ పడేంగి, పద్ భీ భ్రష్ట్ హో జాయేగా. పూర్తిగా వికర్మ వినాశం కాలేదంటే పనిష్మెంట్ కూడా తక్కువ, మరి పదవి కూడా తక్కువ అయిపోతుంది, పదవి భ్రష్ట అయిపోతుంది. ఎట్లా స్కూల్లో ఏం చేస్తారు, नंबर वार पास होता है. ये बेहद का नॉलेज, इससे बड़ा बेड़ा पार हो जाता है. तो उस नॉलेज में बैरिस्ट्री, डॉक्टरी, इंजीनियरिंग पढ़ते, ये तो एक ही पढ़ाई है.
లౌకికంలో వెరైటీ జ్ఞానం ఉంటుంది. లా కాలేజీలో లాయర్స్ అవుతారు, మెడికల్ కాలేజీలో డాక్టర్ అవుతారు, ఇంజనీర్ కాలేజీలో ఇట్లా. ఇక్కడ మరి అన్నిటికీ ఒకే జ్ఞానం. పరమాత్మ ఏం జ్ఞానం ఇస్తారో అన్ని పదవికి ఒకే జ్ఞానమే ఇది. యోగా మరి జ్ఞానం, దీని రెండు ద్వారా మనకు సదా సంపత్తి, సదా ఆరోగ్యం దొరుకుతుంది. మనం ప్రిన్స్ అయిపోతాం, అంటే రాజ్కుమార్ అయిపోతాం. సో అక్కడ స్వర్గంలో ఈ డాక్టర్ లేదు, జడ్జెస్ లేదు, లాయర్స్ లేదు, వాళ్ళందరూ లేదు. వాళ్ళందరూ అక్కడ అవశ్యమే లేదు. అక్కడ ధర్మరాజు కూడా ఉండదు. అక్కడ గర్భ జైలు కూడా ఉండదు పనిష్మెంట్ కోసం. ధర్మరాజ్ పూరి కూడా ఉండదు. ధర్మరాజ్ పూరి లేదు, జైలు లేదు, లాయర్స్ లేదు, జడ్జెస్ లేదు. అక్కడ గర్భమహల్ ఉంటుంది. ఎంత మంచి పవిత్ర పని చేస్తారో గర్భమహల్ వస్తుంది. చాలా సుఖంగా ఉంటాం మనం. ఇక్కడే ఈ కలియుగంలో గర్భ జైల్లో పనిష్మెంట్ తీసుకోవాల్సిందిగా ఉంటుంది. ఈ విషయాలంతా మనకు శివబాబా కూర్చొని నేర్పిస్తారు. బాకీ శాస్త్రంలో సంస్కృత శ్లోకంలో ఏముంది, దాని మనిషి చదువుతారు, దాంట్లో ఏమీ లాభం లేదు. తో అడుగుతారు సత్యుగంలో భాష ఏముంటుంది అట్లా అని. బాబా చెప్తారు దేవతలది భాష అక్కడ ఏముంటుంది, అక్కడ ఉండే భాష అక్కడ ఉంటుంది. దేవతలు చాలా పవిత్రమైన భాష మాట్లాడతారు. సంస్కృత్ కాదు, హిందీయే మాట్లాడతారు. అక్కడ భాష కూడా సింపుల్గా ఉంటుంది, ఇట్లా కాంప్లికేటెడ్ భాష లేనే లేదు. तो वहाँ की जो भाषा होंगी वो कहीं नहीं हो सकती है. సత్యుగంలో మాట్లాడే భాష సత్యుగంలోనే మాట్లాడతాం. సంస్కృత భాష లేదు అక్కడ. ऐसे नहीं हो सकता है कि वहाँ संस्कृत हो. देवताएं और पतित मनुष्यों की एक ही भाषा नहीं हो सकती है. దేవతల భాష మరి ఈ ఆసురి మనుషుల భాష ఒకటే ఉండదు, వేరే వేరే ఉంటుంది. అక్కడ భాషనే వేరే. वहाँ की जो भाषा होंगी वहाँ ही चलेगी. ये पूछने की दरकार नहीं है. బాబా చెప్తారు సత్యుగంలో ఉండే భాష సత్యుగంలో ఉంటుంది, అడిగేది అవసరం లేదు. మొదట్లో మనం బాబా తలంపులో ఉండి వికర్మం వినాశం చేసుకొని ఆస్తి తీసుకోవాలి. ఈ పాయింట్ పైన ఫస్ట్ అటెన్షన్ ఇవ్వాలి. ఈ భాష ఏముంటుంది, అది ఏముంటుంది, ఇదంతా తర్వాత మాటలు. అక్కడ పోతే అది అర్థమవుతుంది. కల్పం ముందు ఏమై ఉండిందో అది ఉంటుంది. మొదట్లో ఆస్తి తీసుకునేసేయాలి వినాశానికి ముందు. ఇట్లా ప్రశ్నలంతా అడిగేది అవసరం లేదు, వేరే వేరే మాటల్లో పోకూడదు. అచ్చా 84 జన్మ లేదంటేను కొందరికి 80 జన్మాలు, కొందరికి 82 ఇట్లా ఉంటుంది. ఈ మాటలు కూడా మనకెందుకు, మనం 84కే తీసుకుంటామని అనుకొని బాగా పురుషార్థం చేయాలి. తండ్రి చెప్తారు తలపు చేస్తూ ఉండండి, స్వర్గాన్ని రాజ్యం తీసుకుంటారు. అనేకసారి మనం తీసుకున్నాం, ఇప్పుడు కూడా తీసుకుంటాం. పైన వరకు వెళ్ళిపోతాం, ఫస్ట్ జన్మలో వస్తాం, తర్వాత అక్కడి నుంచి కింద వస్తూ ఉంటాం. బాబా చెప్తారు మీరు మాస్టర్ జ్ఞాన సాగర్, మాస్టర్ సుఖాని సాగర్ కావాలి. పురుషార్థం చేయాలి. ఇప్పుడు మనం పురుషార్థం చేస్తూ ఉన్నాం. శివబాబా ఏమో ఫుల్గా అన్నిట్లా ఉంటారు. ఇప్పుడు బ్రహ్మబాబా కూడా ఫుల్ అయిపోయినారు. ఇద్దరు కంప్లీట్గా ఉన్నారు. బాబా దగ్గర ఏం జ్ఞానం ఉందో అది మనకు ఫుల్గా ఇస్తారు. అందుకే మనం కూడా ఆ జ్ఞానం తీసుకొని ఫుల్గా కావాలి. సో బాకీ జ్ఞాన సాగర్, మనందరూ నదిలాగా సాగర్ నుంచి వచ్చిన నదులు, మానస సరోవర్ మరి నదులు కూడా ఎన్ని పేరు ఉంది. బ్రహ్మపుత్ర నది అన్నిటికంటే పెద్ద నది, కలకత్తాలో అది ఆ నది సాగర్లో మిలన్ అవుతుంది, సంగం, దాని సంగంని చెప్తారు. అయితే ఇక్కడ బ్రహ్మ బాబా ఉన్నారు, బ్రహ్మపుత్ర నది, శివబాబా జ్ఞాన సాగర్, నెక్స్ట్ బ్రహ్మ బాబా చాలా పెద్ద నది. సో వాళ్ళ పేరు అక్కడ వేసినారు. అక్కడ డైమండ్ హార్బర్ ఉంది ఇక్కడ కలకత్తాలో.
ఇక్కడ ఆ, అంటే సాగర్లో బ్రహ్మపుత్ర నది కలుస్తుందో అక్కడ డైమండ్ హార్బర్ ఉంది. సో బ్రహ్మ ముఖ వంశావళి మనందరం వజ్ర సమానం అవుతాం. మనందరం జీవనాన్ని వజ్ర సమానం చేసుకుంటాం. అక్కడ మరి డైమండ్ హార్బర్ని పేరు పెట్టేశారు. బడా భారీ మేళా లగ్తా హై. అక్కడ పెద్ద మేళా జాతర జరుగుతుంది. బాబా ఈ బ్రహ్మ శరీరం ఆధారంలో బిడ్డలను మిలన్ చేస్తారు. సో ఈ మాటలు ఇక్కడ మనకి అర్థమైంది, అర్థం చేసుకునే మాటలు ఇదంతా. మళ్ళీ బాబా చెప్తారు మన్మనాభావ. బాబా తలంపు చేస్తూ ఉండాలి. అతి ప్రియమైన తండ్రి. అన్ని సంబంధాల్లో కూడా శివబాబాని సాక్రీన్ అంటే ఎసెన్స్. సో బాబా చెప్తారు మిగతా అన్ని సంబంధులు శరీరానికి సంబంధులు, వికారి దుఃఖం ఇచ్చే సంబంధం శరీరానికి సంబంధం. శివబాబా దగ్గర మాత్రమే మంచి సంబంధం మనం పెట్టుకుంటాం. బాబా మనకు ఎంత ఇస్తారు, చాలా ఇస్తారు. అంటే చాలా ప్రీతి కూడా ఇస్తారు. సర్వ సంబంధాన్ని ప్రీతి, ఎంత సుఖం ఇస్తారు. సో వేరే ఎవరు మనకి ఇంత సుఖం ఇచ్చేదానికి సాధ్యం లేదు. ఎవరు ఇస్తారు ఇంత సుఖం? వాళ్ళు ఎవరైనా మనుషులు సుఖం ఇచ్చినా కూడా అల్పకాలం. సన్యాసులు అందుకే చెప్తారు కాక్విష్ట సమాన సుఖం అట్లా అని. ఈ దుఃఖధాంలో సుఖమే లేదు, దుఃఖమే ఉంది. శివబాబాని వచ్చి మనకు ఇంత సుఖం ఇస్తారు. మనకి ఇప్పుడు బాగా అర్థమైపోయింది మనం ఎన్ని పార్ట్ చేసుకొని వచ్చిన సత్యుగ త్రేత ద్వాపర కలియుగంలో మనది కూడా మంచి పార్ట్. శ్రేష్ఠ పదవి ఎట్లా తీసుకోవాలి దీని చింత ఉండాలి. మనకి సత్యుగంలో మంచి పదవి తీసుకొని చింత ఉండాలి. ఏమో ఒకటి ఆర్డినరీ కాదు, పురుషార్థం కూడా బాగా చేయాలి. ఇక్కడ ఫెయిల్ కాకుండా ఉండాలి మనం. సో మంచి నంబర్తో పాస్ కావాలి అంటే శ్రేష్ఠ పదవి తీసుకోవాలి. అప్పుడు మనకు సంతోషం కూడా ఉంటుంది. అయితే అందరూ ఒకే సమానంగా పురుషార్థం చేయరు. ఎంత యోగం చేస్తారో, ఎంత జ్ఞానం ధారణ చేసుకుంటారో అంత పదవి ఉంటుంది, అంత మార్క్స్ ఉంటుంది. ఇక్కడ మనందరూ గోపిలు. అంటే బాబా దగ్గర మనం శక్తి తీసుకుంటాం. చాలామంది పిల్లలు ఉన్నారు బాబా మిలన్ కోసం ఎంత వాళ్ళు తపన ఉంటుంది. సాధు సన్యాసుల దగ్గర పోవాలని తపన లేదు, భగవాన్న మిలన్ చేయాలని తపన ఉంటుంది. ఇక్కడ శివబాబా దగ్గర మనం మిలన్ చేస్తానికి వచ్చిన ఎంత వండర్ఫుల్ మాటలు. ఇంట్లో కూర్చొని కూడా బాబా తలంపు చేసుకొని బాబాని మనసు ద్వారా మిలన్ చేస్తూ ఉంటాం. శివబాబా బిడ్డలు మనం. ఆత్మకు స్మృతి వచ్చిందా లేదా, నేను ఆత్మనే శివబాబా బిడ్డ అయినాను అట్లా అని. తో బాబా చెప్తారు బిడ్డలు కల్ప నేను ఆస్తి ఇచ్చేదానికి వస్తాను. వాళ్ళే తండ్రి కల్ప ముందు కూడా వచ్చినారు మనకు ఆస్తి ఇచ్చేదానికి. బాబాని చూడగానే ఎట్లా ఉండేది మా పిల్లలు, ప్రీతి ఉంటే మనసులో అనిపిస్తుంది బాబాని చూడాలి, అట్లా బిడ్డలు ఉండాలి. తో ఆత్మకు తెలుసు బాబా వచ్చినారు ఇప్పుడు అట్లా అని. అందుకే శివ జయంతి కూడా మనం చేస్తాం. అయితే మనుషులు కూడా శివరాత్రి చేస్తారు. వాళ్ళకి తెలీదు భగవాన్ వచ్చిన సమాచారమే తెలీదు. శివబాబా వచ్చి చదివిస్తున్నారు. ఇది మనుషులకు తెలియదు, ఇప్పటి వరకు కూడా తెలీదు భగవాన్ వచ్చి చదివిస్తున్నారు అట్లా అని. తో వాళ్ళు ఊరిగే శివరాత్రి చేస్తారు అంతే. అయితే శివరాత్రికి సెలవు కూడా ఇచ్చేలేదు, వాల్యూవే లేదు ఆ శివరాత్రికి. ఆస్తి ఇచ్చే భగవాన్ వాళ్ళ జయంతి మనం చేస్తున్నామంటే ఎంత వాల్యుబుల్ జయంతి ఇది. దానికి మహత్వం ఇవ్వాలన్నా లేదా, మనుషులు మహత్వమే ఇచ్చేలేదు. అయితే కృష్ణ జయంతి చేసేటప్పుడు మాత్రం ఎంత బాగా వెరైటీ ఐటమ్స్ చేసుకొని తింటారు.
కృష్ణ ఏమి ఆస్తి ఇచ్చినాడు? లేదు. శివబాబానే వచ్చి మనకు కృష్ణలాగా జన్మ ఇచ్చినారు. తో ఖాస్ భారతదేశంలో స్వర్గస్థాపన చేస్తూ ఉన్నారు. బాకీ అందరికీ ముక్తి ఇచ్చేస్తారు. భారతవాసీలకు మాత్రమే జీవన్ ముక్తి ఇస్తారు. మనకు జీవన్ ముక్తియే కదా కావాలి, వేరే వాళ్ళకు ముక్తియే కావాలి. వాళ్ళకు కావాల్సిందే అంతే. అందువల్ల ముక్తిలో పోతారు. ముక్తిలో పోయిన తర్వాత మరి జీవన్ ముక్తి. సో మరి బాబా వచ్చినారు మాయా బంధం నుంచి మన అందరిని విడిపించే దానికోసం. బాబాకు చెప్తారు సద్గతి దాత అట్లా అని, సర్వకా సద్గతి దాత అని శివబాబా కోసం చెప్తారు. జీవన్ ముక్తి మన అందరికీ దొరుకుతుంది. నంబర్ 1 పురుషార్థానుసారంగా జీవన్ ముక్తి దొరుకుతుంది. సో తండ్రి చెప్తారు ఈ పతిత ప్రపంచం దీని దుఃఖధామని చెప్తారు, సత్యుగాని సుఖధామని చెప్తారు. సో బాబా వచ్చినారు ఇప్పుడు స్వర్గస్థాపన కోసం. ముస్లిమ్స్ దాన్ని ఏం చెప్తారంటే బహిస్తుని చెప్తారు. అల్లాని బహిస్త్ స్థాపన కియా అని చెప్తారు. కిస్లియే రచా. ముస్లిమ్స్ బహిస్తుని చెప్తారు కానీ వాళ్ళు వస్తారు అక్కడ సిర్ఫ్ ముసల్మానों के लिए रचा है क्या? अपनी अपनी भाषा में कोई स्वर्ग कहते, कोई बहिष्ठ कहते हैं, कोई हेवन कहते हैं. అందరూ వాళ్ళ వాళ్ళ భాషలో చెప్తారు. మనం చెప్తాం స్వర్గస్థాపన కోసం వచ్చినారు భగవాన్. ముస్లిమ్స్ బహిస్తుని చెప్తారు అంటే స్వర్గం. క్రిస్టియన్స్ ఏం చెప్తారంటే హెవెన్ని చెప్తారు. హెవెన్ భారత్లో ఉండింది, భారత్లో మాత్రమే ఉంది. ఇదన్నీ విషయాలు మన బుద్ధిలో నంబర్ 1 పురుషార్థానుసారంగా ఉంది. ఒక ముస్లిం చెప్తూ ఉంటాడు మనం అల్లాకి గార్డెన్ మీ గయి అట్లా అని. అల్లా గార్డెన్లో పోయినారంట. ఎక్కడ ఉంది అల్లా గార్డెన్? వాళ్ళకు సాక్షాత్కారం అయింది. తో డ్రామా ని పहले से ही नूंदा हुआ है. ఈ డ్రామా సాక్షాత్కారం అయ్యేది కూడా డ్రామా అనుసారంగా ఉంది. డ్రామాలో ఏముంటే అదంతా జరుగుతుంది. సో సెకండ్ బై సెకండ్ ఏం పాస్ అయిందో అదంతా డ్రామా. రేపేమవుతుంది అది ఎవరికి తెలీదు. బాకీ ఇప్పటి వరకు జరిగింది డ్రామా. డ్రామా పైన కూడా నిశ్చయం కావాలి. ఏమి చింత చేయకూడదు. ఏం జరిగినా అదంతా డ్రామా. అందువల్ల ఏ మాటలో కూడా మనకు చింత అనేది ఉండకూడదు. మనకు తండ్రి ఆర్డర్ ఇచ్చినారు మామీకం యాద్ కరు, మరి ఆస్తి తలంపు చెయ్యండి అట్లా అని. ఒకటి శివబాబా తలంపు చెయ్యాలి, ఇంకొకటి ఆస్తి తలంపు చెయ్యాలి. వేరే వేరే మాటల్లో చింతని చేయకూడదు. ఇప్పుడు మిగతా అన్నీ వినాశం అయిపోతుంది. ఏముంటుంది? అన్నీ వినాశం అయిపోతుంది. ఒకరికి ఒకరు ఏడ్చేదానికి కూడా కాదు, అట్లా చావు వస్తుంది. ఇప్పుడు కూడా కరోనా టైంలో ఎట్లా ఎవరి దగ్గర పోకూడదు. ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గర పోయేవాళ్ళు కూడా ఎవరు లేదు. మళ్ళీ తర్వాత ఏడ్చేవాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎందుకంటే అందరూ చనిపోతారు. చావు అట్లా వస్తుంది. ఏడ్చేదానికి కూడా టైమే ఉండదు. అట్లా వచ్చేస్తుంది చావు. మరి వాళ్ళ దగ్గర పోయేదానికి కూడా లేదు. చూసినారు కదా కరోనా టైంలో ఎవరు కరోనాతో చనిపోతారు. ఆ చావు దగ్గర ఎవ్వరూ పోయేదానికి లేదు, శవం దగ్గర. అందువల్ల అందరూ వాళ్ళ వాళ్ళ ఇంట్లో ఉండి అంతే వాళ్ళ కోసం యోగం చేస్తాం. లాస్ట్లో ఎవరి కోసం పోయేది, కర్మం చేసేది, బ్రహ్మ భోజనం చేసేది ఏమీ ఉండదు. తెలియను కూడా తెలీదు చాలామందికి ఎవరు ఎక్కడ చనిపోయినారు. आजकल तो मनुष्य राख भी लेकर के कितनी परिक्रमा लगाते, भाव बैठा हुआ है. అంటే ఇప్పుడు మనుషులు ఆ చనిపోయిన వాళ్ళ శవాన్ని బూడిద తీసుకొని ఎన్ని నదుల దగ్గర పోతూ ఉంటారు.
ఇదంతా ఒక భావన, ఇదంతా టైం వేస్ట్. ఆఫ్టర్ ఆల్ ఆ బూడిదని తీసుకొని పోయి ఎందుకు ఆ నది ఈ నది అని నది అక్కడ అంతా తిరుగుతారు. టైం వేస్టా లేదా? ఈ దీంట్లో అంతా ఏముంది? ఏమీ లేదు. మట్టి మట్టిలో కలిసిపోతుంది. దీని నుంచి భారత్ ఏమైనా పవిత్రం అవుతుందా? లేదు. ఎవరు చనిపోతే ఏమి, ఆ మట్టిన ఇంకొక చోట్ల పోయి వేస్తే నేను పవిత్రం అయిపోతుందా? లేదు. పావన్ ఎప్పుడు అవుతాం అంటే యోగ బలం నుంచి అవుతాం. ఈ పతీత ప్రపంచంలో ఏమంతా మనుషులు చేస్తారో అన్నీ పతీతగానే చేస్తారు. దాన పుణ్యం కూడా పతితాత్మాలుగా చేస్తారు. భారత్ ఎంత ఫస్ట్ క్లాస్గా పావన్గా ఉండేది, ఇప్పుడు ఎట్లా అయిపోయింది? ఎట్లా పావన్ అయ్యేది? ఇదన్నీ చేస్తే ఏమీ పావన్ కాం. ఎవరో ఏం చెప్పినారంటే, అక్కడ ఎవరో మహాత్మా చనిపోయినారు, వాళ్ళ బూడిదనే ఇంటి వరకు తీసుకొచ్చి వాళ్ళ ఇంటి గార్డెన్లో వేసినారు. ఎక్కడైనా అది పావన్ అవుతుందా? ఆ బూడిద నుంచి, యోగ నుంచి భావన అవుతుంది. కానీ ఆ బూడిద, ఆ పూలు అదంతా వేస్ట్. శవం పైన పడిన పూలు దాన్ని తీసుకొచ్చి ఎక్కడెక్కడ వేస్తారు. సత్యుగంలో సూర్యవంశీ మరి మెట్లు దిగి దిగి కింద వచ్చేస్తారు. అదన్నీ పని చేసి చేసి కింద వచ్చేస్తారు. ఎంతైనా యజ్ఞ తపస్సు చేస్తారు, దాన పుణ్యం చేస్తారు, అల్పకాలానికి ఫలం దొరుకుతుంది. ఎవరైనా చెడ్డ పని చేస్తారా అనుకోండి, దానికి రిటర్న్ వాళ్ళకు దొరుకుతుంది, పనిష్మెంట్ దొరుకుతుంది. ఇక్కడ బేహద్ తండ్రిగా మనం తెలుసుకోవాలి. తెలుసుకొని బాబా ఏం చదివిస్తున్నారు దాన్ని బాగా చదవాలి. ఇప్పుడు మీకు తెలిసింది కదా, భగవాన్ వచ్చినారు మనకు చదివించే దానికోసం. ఎంతో సాధారణ శరీరం తీసుకున్నారు భగవాన్. తిలకం అట్లా ఆడంబరంగా ఏమీ కూర్చోలేదు బాబా. తిలకం పెట్టుకునేది, విభూతి పెట్టుకునేది అదంతా ఏమి ఆడంబరం, అదంతా భక్తి మార్గం. పెద్ద పెద్ద తిలకం పెట్టుకుంటారు, ఎన్ని నామాలు పెట్టుకుంటారు, వేరే వాళ్ళ మోసం కూడా చేస్తారు అట్లా అంతా పెట్టుకొని. ఇక్కడ బాబా ఎంత సింపుల్గా వచ్చి కూర్చున్నారు. చాలా సాధారణ శరీరం. మన బిడ్డలకు చదువు నేర్పిస్తారు, ఎంత విశేష చదువు. మళ్ళీ వానప్రస్థాల పోదారు. కృష్ణ పేరు ఎందుకు వేసినారు? జడ్జ్ చేయాలి. వాస్తవంగా ఇదంతా నేర్పించింది శివబాబా, కృష్ణ కాదు. మనుషులకు జడ్జింగ్ పవరే లేదు బుద్ధిలో, రైట్ ఏమి రాంగ్ ఏమి. బాబా మనకు ఈ జడ్జింగ్ పవర్ ఇస్తారు, రైట్ ఏమి రాంగ్ ఏమి ఎట్లా అని. తండ్రి చెప్తారు, మీరు ఎంత యజ్ఞ తపస్సు దాన పుణ్యం చేశారు, శాస్త్రాలు చదువుతూ వచ్చినారు, మీకు ఏం లాభం వచ్చింది దాంట్లో? శాస్త్రం నుంచి ఏమైనా దొరికిందా? నేను వచ్చి రాజయోగం నేర్పించిన తర్వాతనే మీకు విశ్వాని రాజ్యం దొరికింది. అయితే ఎవరు ఇచ్చినారు విశ్వాని రాజ్యం? శివబాబానా కృష్ణానా? శివబాబా కదా ఇచ్చినారు. జడ్జ్ చేయండి ఎవరు రైట్. చెప్తారు, బాబా మీరే కదా మాకు నేర్పించినారు. కృష్ణ ఏమో చిన్న పిల్లవాడు, ఏం నేర్పిస్తారు? కృష్ణ చిన్న బేబీ, ఎట్లా వినిపిస్తారు? వాళ్ళ జ్ఞానమే లేదు కృష్ణ. ఇదంతా శివబాబా వచ్చి రాజయోగా నేర్పిస్తారు. జ్ఞానసాగర్ శివబాబా. తండ్రి చెప్తారు, ఈ శరీరం పైన కూడా మనకు నమ్మకం లేదు, ఏ శరీరం పైన కూడా నమ్మకం లేదు. ఇప్పుడు బ్రహ్మ బాబా శరీరం లేదు, గుల్దార్ దాది శరీరం లేదు, ఎవరి శరీరం ఇంకా ఉండదు, అన్నీ వెళ్ళిపోతుంది. అయితే మన ఆత్మ ఇప్పుడు జల్దీ జల్దీ శివబాబా చెప్పినట్టుగా పురుషార్థం చేస్తూ పోతూ ఉండాలి. ఏమీ అనుకోకూడదు, గమ్ముగా శివబాబా చెప్పేట్టుగా నడుచుకునే పోతూ ఉండాలి. బాబా మనకు ఈ సమాచారం చెప్పేదానికి వచ్చినారు. మరి బిడ్డలు సర్వీస్ చేసి బాబాకు చెప్తారు, బాబా ఫలానా చాలా మంచి నిశ్చయ బుద్ధి ఎట్లా అని. బాబా చెప్తారు, కొంచెం కూడా లేదు. ఒకవేళ నిశ్చయ బుద్ధిగా ఉంటే వెంటనే బాబా మిలన్ కోసం రావాలి, పురుషార్థం బాగా చేయాలి. ఎంత ప్రీతి ఉండాలి శివబాబా దగ్గర.
ఈరోజు ప్రీతి ఉంటుంది, రేపు భాగంతి అయిపోతారు. ఏం నిశ్చయ బుద్ధి ఉంది వాళ్ళకు? బాబా ఏమో అందరి దగ్గర ప్రీతిగా ఉన్నారు. బాబాకు అందరి పైన ప్రీతి. ఎట్లా కర్మం మనం చేస్తామో నన్ను చూసి అందరూ చేస్తారు, అట్లా మనసులో ఈ పాయింట్ ప్రింట్ అయిపోవాలి. అప్పుడే ఏ వికర్మం మనం చెయ్యం. వికర్మం చేసి దాచిపెట్టకూడదు. బాబాకు సత్యంగా చెప్పాలి. చాలామంది వికర్మం చేసేసి గుప్తంగా వచ్చి కూర్చుంటారు. వాళ్ళకు పనిష్మెంట్ దొరుకుతుంది. బాబా వెంటనే సందేశాన్ని పంపిస్తారు, వికర్మం చేస్తున్నారు లేదని. ऐसे कर्म करने वाले बहुत नाजुक होते जाएंगे. ఇట్లా అశుద్ధ పని చేసేవాళ్ళు నాజుక్ అవుతూ ఉంటారు. ఆగే చల్నే సక్తే. చెడ్డ పని చేసేవాళ్ళు ఇక్కడ సరిగ్గా నడుచుకునేదానికి కాదు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరు చెడ్డ పని చేసేవాళ్ళు భాగంతి అయిపోతారు. వాళ్ళకు సెంటర్లో ఉండాలంటే చాలా కష్టమైపోతుంది. సో ఎవరు మంచి పని చేస్తూ ఉంటారో వాళ్ళే ఇక్కడ ఉండేదానికి అవుతుంది. ఇంకా కొంచెం ముందు పోతే బాబా స్ట్రిక్ట్గా లాస్ అంతా నడిపిస్తారు. ఇంకా కొంచెం ముందు పోతే అన్నీ తెలుస్తుంది బాబా ఏమేమి చేస్తారు అట్లా అని. బాబా ఏం పనిష్మెంట్ ఇయ్యరు, అయితే ధర్మరాజు ద్వారా పనిష్మెంట్ ఇప్పిస్తారు. జ్ఞానంలో ప్రేరణాది మాట లేదు. భగవాన్ ఒక మనిషి శరీర ఆధారంలో చెప్తారు. మన పిలిచింది కూడా హే పతిత్ పావనావో హమ్కో పావన్ బనావో అని చెప్పినాం. బాబా కూడా ఈ ఆర్గన్స్ ద్వారానే మనకు అన్నీ నేర్పిస్తారు. మనం కూడా పిలిచింది ఈ శరీర రూపీ ఇంద్రియాల ద్వారా. పరమాత్మ కూడా ఇంద్రియాన్ని ఆధారం తీసుకొని మనకు చెప్తారు జ్ఞానసాగర్. వాళ్ళ దగ్గర వెరైటీ జ్ఞానాన్ని పాయింట్స్ ఉంది. ఇట్లా పాయింట్స్ ఎవరి దగ్గర ఉంది, ఎవరి దగ్గర లేదు. కృష్ణ అనే మహిమ చేస్తారు, అది సపరేట్. సర్వగుణ సంపన్న 16 కళ సంపూర్ణ నిర్వికారి. అయితే శివబాబా మహిమ అన్నిట్లో సాగర్, జ్ఞాన సాగర్, ప్రేమ సాగర్, ఆనంద సాగర్. బాకీ ఈ లక్ష్మీనారాయణ ఎట్లా అయ్యేదిని మనకు నేర్పిస్తారు శివబాబా. లక్ష్మీనారాయణ లాగా మన తయారు చేస్తారు బాబా. తో తండ్రి వచ్చి కర్మ అకర్మ వికర్మాని గతి చెప్పి మంచి కర్మ నేర్పిస్తారు. ఇప్పుడు మీకు 3వ నేత్రం ఓపెన్ అయిందా లేదా? ఆ నేత్రం ద్వారానే పని చేయాలి. ప్రతి 5000 సంవత్సరం తర్వాత బాబా వచ్చి మనకు ఈ 3వ నేత్రం ఇస్తారు. ఇప్పుడు వాపస్ ఇంటికి పోవాలి. పార్ట్ చేసానికి ఇక్కడ వచ్చినాం, అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ పార్ట్, వాపస్ ఇంటికి పోవాలి. మన స్వదర్శన చక్రాన్ని కూడా బుద్ధిలో తిప్పుతూ ఉండాలి. మన పేరే స్వదర్శన చక్రధారి, బ్రాహ్మణ కుల భూషణ్, ప్రజాపిత, బ్రహ్మ కుమార్ కుమారిలు. ఎంత పెద్ద పేరు! ఏమి స్వదర్శన చక్రధారి, బ్రాహ్మణ కుల భూషణ్, ప్రజాపిత, బ్రహ్మ కుమార్ కుమారిలు. అట్లా అని మన పేరు. లాఖోంకి అందాజ్మే స్వదర్శన చక్రధారి బనేంగే. ఎంతమంది స్వదర్శన చక్రధారి అవుతారు? మీరు ఎంత జ్ఞానం తీసుకున్నారు? తుమ్ కితనే నాలెడ్జ్ పడితే. ఇక్కడ మనం ఎంత జ్ఞానం చదువుతున్నాం బాబా దగ్గర. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. हमारी धारणा कोसम ये समय बहुत नाजुक है, इसलिए कोई भी उल्टा कर्म नहीं करना है. ఈ సమయం చాలా నాజుక్ సమయం, అందువల్ల ఎప్పుడు చెడ్డ పని చేయకూడదు. कर्म अकर्म विकर्म की गति को ध्यान में रख करके सदा श्रेष्ठ कर्म करना है. कर्म अकर्म विकर्म गतिని బాగా తెలుసుకొని అటెన్షన్లో పెట్టుకొని శ్రేష్ఠ కర్మమే చేయాలి. మరి సెకండ్ పాయింట్, योग से सदा के लिए अपनी काया निरोगी बनानी है.
యోగం ద్వారా మన కాయ అంటే శరీరాన్ని నిరోగిగా చేసుకోవాలి. ఏక్ బిలౌడ్ మోస్ట్ బాప్ కో హీ యాద్ కర్నా హై. ఒక అతి ప్రియమైన తండ్రిని మాత్రమే తలంపు చేయాలి. बाप से जो अविनाशी ज्ञान का धन मिलता है वो दान करना है. తండ్రి దగ్గర ఉండి మనకు అవినాశి జ్ఞానదానం ప్రాప్తి అవుతుంది. దాని వేరే వాళ్ళకి కూడా దానం చేయాలి. वरदान स्वमान में स्थित रह विश्व द्वारा सम्मान प्राप्त करने वाली देह अभिमान से मुक्त भाव. అంటే స్వమానంలో స్థితమయ్యి విశ్వం ద్వారా సన్మానం ప్రాప్తి చేసుకునేవాళ్ళు देहाभिमान मुक्त भाव. पढ़ाई का मूल लक्ष्य है देह अभिमान से न्यारे होकर देही अभिमानी बनना. ఈ చదువుది మూల లక్ష్యమే ఏమంటే దేహ అభిమాన్ నుంచి వేరేగా देही अभिमानी కావాలి. इस देह अभिमान से न्यारे अथवा मुक्त होने की विधि है सदा स्वमान में स्थित रहना. ఈ దేహ అభిమాన్ నుంచి ముక్త అయ్యే విధానం సదా స్వమానంలో ఉండాలి. संगम युग के और भविष्य के जो भी अनेक प्रकार के स्वमान है उसमें किसी एक भी स्वमान में स्थित रहने से देहाभिमान मिट जाता है. ఈ సంగం యుగాన్ని ఎన్ని ప్రకారమైన స్వమానం భవిష్యత్తు కూడా ఎన్ని స్వమానం ఏదైనా ఒక్క స్వమానంలో ఉంటే కూడా ఈ దేహ అభిమానం వెళ్ళిపోతుంది. तो जो स्वमान में स्थित रहता है उन्हें स्वतः मान प्राप्त होता है. ఎవరు స్వమానంలో ఉంటారు వాళ్ళకు ఆటోమేటికలీ మర్యాద దొరుకుతుంది. सदा स्वमान में रहने वाले ही विश्व महाराजन बनते हैं और विश्व उन्हें सम्मान देती है. सदा స్వమానంలో ఉండే వాళ్ళకి మాత్రమే విశ్వ మహారాజా అయ్యే ఛాన్స్ వాళ్ళకి విశ్వం మొత్తం కూడా సన్మానం చేస్తుంది. स्लोगन जैसे समय वैसे अपने को मोल्ड कर लेना यही रियल गोल्ड बनना है. సమయ సందర్భ అనుసారంగా మనల్ని సెట్ చేసుకునేదే సత్యమైన గోల్డ్ అయ్యేది అని అర్థం. మనం మోల్డ్ అయిపోవాలి అంటే వంగాలి సమయ సందర్భానుసారంగా, అప్పుడు సత్యమైన బంగారు అయిపోతాం. ఓం శాంతి.
देता आधार। देह और दुनिया भूल गए हम, सुनकर सच्चा गीता सार। साथ निभाए हाथ बटाए, दिल से जब भी पुकारा। उजियारा 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 उजियारा। मात पिता वो बंधु सखा, उससे सारा नाता है। मात पिता वो बंधु सखा, उससे सारा नाता है। भोलों पर त्रिझा भगवन, भोलानाथ कहलाता है। निर्बल को बल देने वाला, सच्चा वही सहारा। उजियारा 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 उजियारा। ज्योति बिंदु की किरणों से जगमग है जग सारा। ज्योति बिंदु की किरणों से जगमग है जग सारा। धरा गगन में अंतर मन में, धरा गगन में अंतर मन में। उजियारा 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 उजियारा।